CMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ముఖ్యంగా వర్క్ వీసాకు సంబంధించిన కొన్ని కీ రోల్స్ అండ్ కీ పాయింట్స్ అనేవి తెలుసుకుందాము. ముఖ్యంగా రిమోట్ వర్క్ వీసాసే ఫ్యూచర్ అని చెప్తా ఉన్నారు కొంతమంది. అసలు ఈ రిమోట్ వర్క్ వీసాస్ అంటే ఏంటి, ఇవి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేది మనకి వివరించనున్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు యూఎస్లో ఇండియన్ సిటిజన్స్ ఎక్కువ పెరుగుతూనే ఉన్నారు. అంటే ట్రంప్ లాంటి పర్సన్ వచ్చాక కూడా అంతగా తగ్గలేదు H1s అనేవి. చాలామందికి ఏంటి అంటే అమెరికా నుంచి ఇంకా బెటర్ లైఫ్ అనేది ఉంది, ట్రంప్ అనేవాళ్ళు జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ అన్నట్టే చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఫ్యూచర్ వర్కింగ్ వీసాస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, రిమోట్ వర్క్ వీసాస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, అంటే కొత్త కాన్సెప్ట్ అంటే ఇప్పుడు తీసుకొస్తున్నారు దాన్ని, ఇది అమల్లోకి అని చెప్పేసి అంటూ ఉన్నారని చెప్పేసి స్టేట్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి బయటికి. ఈ రిమోట్ వర్క్ వీసా అనేది ఎలా ఉంటుంది, అది మన H1స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? H1B వీసా వీళ్ళు మెయిన్గా లాట్ పద్ధతిలో అండ్ ఒక కన్సల్టెంట్ ద్వారానో లేకపోతే కంపెనీ ద్వారానో వీళ్ళు వెళ్తారు విరాట్. యాజ్ వీ నో దట్ ఈస్ నో, దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. మనకి ఈ కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అంటే ఇదివరకంటే ఆఫీస్ అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని తినేసేసి లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళటం, 8 అవర్స్ అండ్ 10 అవర్స్ ఎట్లా స్పెండ్ చేయటం, ఒక సిస్టమాటిక్ లైఫ్ అన్నది ఏదైతే ఉందో అది తప్పుకొని రిమోట్ వర్క్ అన్నది ప్రతి వాడు అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు చాలా యుఎస్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు చెప్పాలంటే ఆల్రెడీ వర్క్ అనేది రిమోట్ వర్కే చేయించుకుంటున్నాయి. అంటే ఇండియాలో ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్, సార్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్ అండి. నాకు తెలిసినంత నువ్వు సెటిల్ అయిపోయావు కదా ఇండియాలో కాదండి. లేదండి నేను అక్కడ అమెజాన్ కంపెనీలో చేస్తున్నానండి, లేకపోతే నేను ఇంకొక కంపెనీలో చేస్తున్నానండి. మరి ఇండియాలో ఉన్నావు, నాకు ఇచ్చిందే నాకు రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో చేసుకుంటున్నాను. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. వాడు ఎంప్లాయ్ అనేసరికి అక్కడికి వెళ్ళి మార్నింగ్ కాఫీ తీసుకోవాలా, లేకపోతే ఈవినింగ్ టీ తీసుకోవాలా, లంచ్ అవర్స్లో అక్కడ క్యాంటీన్ వాడుకో, ఇది కాదు. వర్క్ అవుట్పుట్ ఉందా లేదా అంతవరకే. వాడు ఇక్కడున్నా చేస్తాడు, ఇంకో చోట ఉన్నా చేస్తాడు. వాడి దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ కరోనా టైంలో సక్సెస్ రేట్లో చెప్పచ్చు చాలా వరకు ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ తగ్గిపోయినాయి. ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా తీసేశారు. అండ్ ఆల్సో వర్క్ టైం కూడా ఎంతైనా చేయించుకునే పరిస్థితి వచ్చింది. వాడు కరెక్ట్గా లేకపోతే సాయంకాలం అయిపోయింది వెళ్ళిపోవాలని బెంచ్ లేదు, వర్క్ కంప్లీటింగ్ అంటే నీకు ఈరోజు అసైన్ చేసిన వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకుందాం. ఈ రిమోట్ వర్క్ వీసాలో ఏమవుతుందంటే రిపోర్టింగ్ వచ్చి యూఎస్లో రిపోర్ట్ చేస్తాడు. అది వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ మంత్ వెళ్తే సరిపోద్ది. అండ్ వర్క్ వాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్లో ఉండి వాడు వర్క్ చేసుకుంటాడు. వాడు యుఎస్కి సంబంధించిన వాడ యుఎస్లో H1B వీసాలో సెలెక్ట్ అయ్యాడంటే అక్కడ సెలెక్ట్ అయ్యాడు, దాంట్లో డౌటే లేదు. మరి వాడు ఎక్కడున్నాడు, వాడు ఇండియాలో ఉన్నాడు, లేకపోతే వాడు వాట్ వి కాల్ ఇంగ్లాండ్లో ఉన్నాడు, లేకపోతే వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆస్ట్రియాలో ఉన్నాడు. మరి అక్కడ వరకు ఆన్లైన్లో కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ కొలాబరేటింగ్ విత్ ఆన్లైన్ తోటి కొలాబరేట్ అవుతున్నాడు. వాడికి ఏంటంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది బ్రైట్గా ఉన్నాయా లేదా, ఇంటర్నెట్లో స్పీడ్ అనేది బ్రైట్గా ఉందా లేదా, వర్క్ ఏదైతే ఉందో సబ్మిట్ చేసేసుకుంటూ ఉంటాడు. ఈవెన్ ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా కార్న్ మీట్ అవుతున్నారు, గూగుల్ మీట్స్ అవుతున్నాయి. అందుకని ఒక మనిషి పని చేయాలి అన్నప్పుడు రిమోట్నెస్ అనేది ఎట్లయితే యాక్సెప్ట్ చేసుకుంటున్నామో ఈ వీసా కూడా నువ్వు సెలెక్ట్ చేసుకో. H1B అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకో, ఎంతమంది కావాల్సి అంతమంది సెలెక్ట్ చేసుకో. కాకపోతే వాడు ఇక అమెరికా రావాల్సినంత పెద్ద అవసరం ఏం లేదు. ఇక్కడికి వచ్చి పని చేసేయాలి, ఇక్కడికి వచ్చి ఉండాలని కాదు. లేదా అమెరికాకు వస్తాడు, అమెరికాకు వచ్చి ఆ స్టేట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాలిఫోర్నియాలో ఉండక్కల, వాడు ఎక్కడో ఇండియా లేకపోతే టెక్సస్లో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళి అల్బామాలో ఉండొచ్చు, ఫ్లోరిడాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వీసా అన్నది ఆ పర్టికులర్ పర్సన్ ఆ జోన్లో ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి విరాట్.
జనరల్‌గా ఏమవుద్దంటే వీడు ట్రాన్స్‌పోర్ట్ బాగా కలిసొస్తది. సెకండ్ థింగ్ ఏంటంటే వీసా రెగ్యులేషన్స్ మీదే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా నాకు వీసా ఎళ్ళాలి అక్కడికెళ్ళి. నువ్వు రీజన్ తోటి వీసాకెళ్తావు. నేను ఆల్రెడీ కంపెనీలో అమెజాన్‌లో పనిచేస్తున్నాను. లేకపోతే గూగుల్‌లో చేస్తున్నాను. నాకిప్పుడు కంపెనీ మీట్ ఉంది అండ్ ఫిజికల్ మీట్ ఉంది. మేము వెళ్ళాలి అని చెప్తే ఆటోమేటిక్‌గా దానికి వీసాకి ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వర్క్ హెచ్-1బీ వచ్చేస్తది. రెగ్యులర్‌గా అక్కడ ఉండాల్సింది అక్కడ చేయాల్సినంత అపియరెన్స్ అంత వర్క్ అవసరం ఏమి వీడికి లేదు. వర్క్ విల్ బి కంప్లీటెడ్. నో డౌట్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఎందుకంటే మరి కరోనా టైంలో వర్క్ కంప్లీట్ అవ్వలేదా అంటే ప్రతి కంపెనీ కూడా వర్క్ కంప్లీట్ అయిన రిపోర్ట్సే ఇచ్చింది. ఎక్కడ కూడా కరోనా వల్ల మా వర్క్ ఆగిపోయిందని అనలా. ప్రాజెక్ట్స్ ఏదో కొంచెం కింద ఒక రావటం, పోవటం అనేది సర్వసాధారణం ఎక్కడైనా సరే. రోజు రోజుకి కంప్యూటర్ యుగం మీద డిపెండెన్స్ పెరుగుతుంది. తగ్గట్లా. పెరుగుతున్నప్పుడు ఏంటంటే వర్క్‌మెన్స్‌ని మూవ్‌మెంటమ్ అన్నది ఇబ్బంది ఉన్నప్పుడు అంటే ఎట్ ప్రెజెంట్ చెప్పాలంటే ఇక్కడ హెచ్-1బీ వీసా కావాలి. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి. అక్కడే ఉండాలి. అక్కడే రెసిడెన్స్ ఉండాలి. అక్కడే వాళ్ళ తర్వాత వాళ్ళ స్పౌస్ రావాలి. లేకపోతే వాళ్ళ డిపెండెన్స్ రావాలి. తర్వాత వాళ్ళ పిల్లలు రావాలి. ఇదంతా పెద్ద దాన్ని సిస్టమ్‌ని మూవ్ అప్ చేసే కన్నా సరే వర్క్ వచ్చేసింది భయ్ నీకు వర్క్ ఉంది. యూ కెన్ డూ యువర్ వర్క్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ. వెన్ ఎవర్ రిక్వైర్డ్ రా ఒకసారి రా. అది మంత్‌కోసారి వస్తావో, 2 మంత్స్‌కి వస్తావో, 6 మంత్స్‌కి వస్తావో, 1 ఇయర్. అట్లా రిమోట్‌గా వాటితోటి వర్క్ చేయించుకుంటా పర్మిషన్ ఇస్తాం వల్ల అడ్వాంటేజ్ ఉంది అన్నది ఒక నోషన్ అన్నది ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిట్లో డెవలప్ అయింది. దానివల్ల ఎంప్లాయీ విల్ గెట్ ద ఫుల్ శాలరీ. ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు వాడు. ఇండియాలో ఉండే వర్క్ చేసుకుంటున్నాడు. అక్కడ రెంట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ రెంట్ కంపారిజన్ తక్కువ. అక్కడ ఉండేటువంటి ట్రాన్స్‌పోర్ట్ చూసుకుంటే ఇక్కడ ఉండే ట్రాన్స్‌పోర్ట్ తక్కువ. అక్కడ ఉండే ఫెసిలిటీస్ కాస్ట్ కన్నా ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కాస్ట్ తక్కువ. కాస్ట్ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. సేవింగ్స్ పెరుగుతాయి. దీనివల్ల వీడి వల్ల ఉద్యోగం వాడికి కంపెనీ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో వీడికి సేవింగ్స్ అనేది పెరుగుతుంది. సో దట్ హిస్ ఫ్యూచర్ విల్ బి వెరీ మచ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ సైడ్ అండ్ ఎంప్లాయీ సైడ్. ఉద్యోగం ఇచ్చేవాడు, ఉద్యోగం తీసుకునేవాడికి ఇద్దరికి అడ్వాంటేజ్ స్పియర్‌ని రూట్ అప్ చేసుకుంటున్నారు. అండ్ నిజంగా మీరు ఇప్పుడు చెప్పిన అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం బెటర్ ప్రొసీజర్‌గా కనిపిస్తుంది ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. అండ్ ఎంప్లాయీ అనేవాడికి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీనికి ఆప్ట్ అవుతారనేది అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. డెఫినెట్‌లీ గవర్నమెంట్ గాని లేకపోతే దీనికి సంబంధించిన అఫీషియల్స్ కూడా దీన్ని వీళ్ళని త్వరగా ఐ థింక్ గవర్నమెంట్‌కి సంబంధం లేదు. కంపెనీ టు కంపెనీ రిలేషన్. గవర్నమెంట్ సమాధానం ఏంటి? బట్ యూఎస్ గవర్నమెంట్ అనేది ప్రతి విషయంలోనూ ఇప్పుడు తలదూరుస్తుందని లేదు లేదు. అట్లాంటిదేం లేదు విరాట్. చాలా మంది అదే నేను మన ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాను. 1 మంత్ బ్యాక్ వాషింగ్టన్ డీసీలో మీటింగ్ పెట్టాడు. ఏఐకి సంబంధించి సమిట్ పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక లెక్చర్ ఇచ్చాడు. పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ వాళ్ళందరికీ ఒక లెక్చర్ ఇచ్చాడు. మీరు ఇండియాకి ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు? ఇండియాలో పెట్టుబడులు పెడతారు. డైరెక్ట్గా కంట్రీనే పేరు చూపించాడు. ఇండియాతో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? ఇక్కడ అక్కడెక్కడో పెట్టుకుంటే చైనాకు ఎందుకు ఉపయోగపడుతున్నారు? అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. వన్ ఆఫ్ యుఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పినా సరే నోబడీ రెస్పాండెడ్. ప్రైవేట్ యాజమాన్యం చాలా పవర్ఫుల్ అక్కడ. ఇట్స్ నాట్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. మీరు ఇట్లా చెప్తే ఇట్లా చేయండి అని చెప్పడానికి కంపెనీ ఇష్టం. బట్ మీరు ఇప్పటికీ ఈ మాట డెఫినెట్లీ స్ట్రాంగ్గా చెప్తారా? ట్రంప్ ఉన్నంత కాలం ఇలా జరగడం స్కోప్ ఉంది అని చెప్పేసి. ట్రంప్ అని ఒకటి రిలేషన్ వైజ్గా ఇండియన్ కంట్రీకి అండ్ అమెరికన్ కంట్రీకి స్ట్రెయిన్ అయిన రిలేషన్ వాస్తవే. తను డెఫినెట్గా అది ఇంకో రకంగా ట్యాక్సెస్ వేసో లేకపోతే ఇంకొక వేసో దట్ ఈజ్ పాలిటిక్స్ అండ్ దట్ ఈజ్ బిజినెస్. దానికిను ఇప్పుడుండే ఎంప్లాయ్మెంట్కి అసలు సంబంధమే లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎవరి మీద కక్ష సాధింపుగా ఏదైనా పని చేశాడా అంటే దాన్ని చూసి భయపడిపోతున్నారే తప్ప డైరెక్ట్గా ఒక స్టెప్ తీసుకుంది ఒకటి చెప్పారు విరాట్. అనుకున్నాం పెద్ద ఇట్లా అవుతుందేమో ఇట్లా అవుతుంది. నథింగ్ హెస్ హ్యాపెండ్ యాజ్ సచ్. కాకపోతే స్ట్రింజెంట్ చేశాడు రూల్స్ని. రూల్స్ని ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ ఉన్న కంపెనీ హెడ్స్ కూడా జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉన్నాయంటే లేదు. ద కంపెనీ హెడ్స్ విల్ నెవర్. ఎందుకంటే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ యాపిల్. యాపిల్ వాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశాడు. నేను ఫాలో ఉన్నాడు. యాపిల్ అక్కడి నుంచి తెప్పించేసి ఇండియా నుంచి తెప్పించేసి వై షుడ్ ఐ అన్నాడు. డైరెక్ట్గా చెప్పేశాడు. అందుకని ఆ ప్రాబ్లం ఎప్పుడు రాదు. కంపెనీ విల్ డూ దట్ బిజినెస్. ఎక్కడ తక్కువ శాలరీస్ అవుతే వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు వాళ్ళు. సో భయపడడానికి అయితే అంత పెద్ద కారణం అయితే కనిపించట్లేదు. అండ్ దేనికి అది
రైట్ వేలో వెళ్తున్నాయనట్టే అనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి మీరు ముఖ్యంగా ఎవరైతే యూఎస్‌లో ఉంటున్నారో అండ్ ఇలా యూఎస్ ప్లానింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. మీకు స్పెసిఫిక్‌గా ఉన్న ఏదైనా సిట్యుయేషన్ చెప్తే దాని ప్రకారం దానికి సంబంధించి ఎన్నో డౌట్స్ క్లారిఫై చేస్తారు పృథ్వీ గారు. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.